మీద తోసివేసి దీనికి ఒక పెద్ద గలాటా సృష్టించాలి అని చెప్పేసి నేను పదే 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 చెప్తున్నాను సార్. దయచేసి ఈ అంశాన్ని కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఏ విధంగా అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో, ఇందాక మన బీజేపీ సోదరులు చెప్పారు 140 కోట్ల మంది భారతీయులు అని చెప్పేసి. ఎస్, నరేంద్ర మోదీ గారితో అనేకమైనటువంటి మనకి భిన్నాభిప్రాయాలు ఉన్నా కానీ ఈ మాటలో మట్టుకు పూర్తిగా ఆయనతో పాటే ఉన్నాము. అందులో ఎటువంటి అనుమానం లేదు, ఆవగించేంత అనుమానం లేదు దాంట్లో. ఆ అనుమానాన్ని ఇంకా పటాపంచలు చేస్తూ కర్ణాటక మంత్రి పాపం నేను ఈ దేశస్తుణ్ణి అని చెప్పేసి ఆయన తన దేశభక్తిని చాటి చెప్పుకోవడానికి నేను ఒక మానవ బాంబుగా మారి పాకిస్తాన్ పై వెళ్ళిపోవడానికి సిద్ధం అని చెప్పేసి చెప్తున్నాడు అతను. అంటే ఇది దయచేసి మా యొక్క దేశభక్తిని, ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ముస్లిం సోదరుల యొక్క దేశభక్తిని శంకిస్తే పాకిస్తాన్ ఏదైతే కుట్ర పన్నుతుందో ఆ కుట్రలో మనం భాగస్వాములు అవుతామని చెప్పేసి నేను డే 1 నుంచి మొత్తుకుంటూ వస్తున్నాను. ఇక్కడ పాకిస్తాన్ గురించి మాట్లాడదాం సార్. పాకిస్తాన్ యొక్క ఏదైతే మీరు పెట్టినటువంటి చర్చ దానిపైనే ఇది ఏదైతే ఇందాక మాట్లాడిన దానికి ఇచ్చినటువంటి సమాధానం. సిప్రి అని చెప్పేసి ఒక సంస్థ ఉంది సార్. ఆ సిప్రి ఏంటంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి దీని పేరు, మొత్తం అబ్రివేషన్. ఇదేం చేస్తుందంటే మొత్తం ప్రపంచంలో ఏ దేశము తన యొక్క రక్షణ వ్యవస్థ కోసం ఎంతైతే ఖర్చు పెడుతుందనేది గణాంకాలు ఇస్తుంది. అందులో 37% దాదాపు అమెరికానే ఖర్చు పెడుతుంది. అదే విధంగా దాని తర్వాత రష్యా, దాని తర్వాత చైనా, దాని తర్వాత జపాన్ ఉన్నాయి. మన దేశము అల్హమ్దులిల్లా బై ద గ్రేస్ ఆఫ్ ఆల్మైటీ వీఆర్ ఇన్ 5th పొజిషన్ సార్. 5వ పొజిషన్ లో, ప్రపంచంలోనే 5వ పొజిషన్ లో మేము ఉన్నాము. భారతదేశం 5వ పొజిషన్ లో ఉంది. మేము ఖర్చు పెడుతుంది $86 బిలియన్ అండి. మా యొక్క రక్షణ వ్యవస్థపై మేము ఖర్చు పెడుతుంది. ఇది 2024 గణాంకాలు. జస్ట్ మీరు నెట్ సెర్చ్ చేసినా గానీ దొరుకుతుందండి. 2 days బ్యాకే ఇది రిలీజ్ అయింది. ఇది వీళ్ళు ఇస్తున్నటువంటి గణాంకాల ప్రకారంగా $86 బిలియన్ మన దేశము రక్షణ వ్యవస్థపై ఖర్చు పెడుతుంటే ఈ స్టూపిడ్ ఫెలోస్, ఈ పాకిస్తానీలు ఖర్చు పెడుతుంది ఎంతో తెలుసా సార్? ఆఫ్టర్ ఆల్ $9.2 బిలియన్. 9.2 అంటే మేము పాకిస్తాన్ కన్నా 10 times ఎక్కువ శక్తిమంతులం అండి. 10 రెట్లు ఎక్కువ మేము శక్తిమంతులము. ఈ రోజున వాళ్ళు ఏంటంటే ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతెందుకు సార్, మొన్న రీసెంట్ గా 25 రాఫెల్ యుద్ధ విమానాన్ని మేము కొన్నాము. ఆ రాఫెల్ యుద్ధ విమానాల యొక్క పరిస్థితి, దానికి ఖర్చు పెట్టింది ఏంటి అనేది ఒకసారి వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థతో కంపేర్ చేసుకుంటే కనుక పాకిస్తాన్ ఎక్కడో ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ అసలు దూరం దాకా ఉండదండి. ఇది నంబర్ 1. రెండోది, యుద్ధం అనేది రాకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. ఎందుకంటే యుద్ధం వస్తే కనుక ఖచ్చితంగా ఇప్పుడు అమెరికాను ఆఫ్ఘనిస్తాన్ ఏంటంటే పసికూన. కానీ అమెరికాను ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత అమెరికా పరిస్థితి ఏమైంది, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏమైందనేది తీసి పక్కన పెట్టండి. కానీ అమెరికా పరిస్థితి ఏమైంది అంతెందుకు, నిన్నగాక మొన్న ఇజ్రాయెల్ ను ఫలస్తీన్ దాడి యుద్ధం జరిగింది. అందులో ఇజ్రాయెల్ శక్తివంతమైన దేశం, పాకిస్తాన్ దాని ముందు అసలు నామరేఖలు కూడా లేనటువంటి పరిస్థితి. వాళ్ళ యొక్క భూభాగాన్ని ఆక్రమించి వాళ్ళ పైన యుద్ధం చేస్తున్నా కానీ వాళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితి. కానీ ఇజ్రాయెల్ కి దీని యొక్క దెబ్బ తగిలిందా లేదా? ఆర్థిక పరమైన దెబ్బ 100% తగిలింది. కాబట్టి యుద్ధం అనేది జరగాలి అని చెప్పేసి ఎవరు కోరుకోరు. కానీ ఈ యుద్ధం జరగకుండానే వీళ్ళని ఏ రకంగా కట్టడి చేయాలి అన్న యుద్ధ నీతిని ఈ రోజు భారతదేశం ప్రదర్శిస్తుంది. అది లౌకికమైనటువంటి చర్య, అది లౌక్యమైనటువంటి చర్య. దాన్ని మనం 100% స్వాగతం పలకాల్సిందే. రైట్, ఓకే సార్. శ్రీరామ్ గారు ఒక నిమిషం, సిబ్లి గారు మళ్ళీ మాట్లాడతారు. శ్రీరామ్ గారు, అలాగే శ్రీరామ్ గారు ఏంటి పరిస్థితి? డిఫరెంట్